హాయ్ అండి, హలో అండి. ఈరోజు నైట్ అయితే గ్రహణం అయితే పట్టింది కదా. పడితే మొత్తం అయితే ఇల్లు అయితే తుడుచుకున్నాము, కొన్ని చెద్దర్లు కూడా విండుకున్నాము. మేమైతే ఇక స్నానాలు చేసి అయితే ఇల్లు తుడుచుకొని దీపాలు అయితే ముట్టించుకుంటాను. మీరు కూడా ముట్టించుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే అందరైతే శుభ్రంగానైతే చేసుకోండి, ఎందుకంటే ఈ గ్రహణం అయితే చాలా ఏండ్ల కింద పట్టిందట. పెద్దలు చెప్తున్నారు. నిన్న మా మా అమ్మ కూడా చెప్పింది, మా పిన్ని కూడా, మా అక్కయ్య కూడా అందరు చెప్పిండు ఈ గ్రహణము మంచిది కాదట, చెడు గ్రహణం అట. అందు గురించి అయితే అందరైతే దీపాలు అయితే ముట్టించుకోండి, ఫోటోలు ఇట్లా అన్నీ కడుక్కొని. ఎందుకంటే ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేయాలి దీపాలు ముట్టించుడు. మనము దేవుని కాడ అంతా తుడుచుకొని దులుపుకోవాలి, పాసిటి కూడా అంతా దులుపుకొని నీట్గా చేసుకొని ఫోటోలు కడుక్కొని అయితే మంచిగా చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే గ్రహణం కాబట్టి, అది చెడు గ్రహణం కాబట్టి మన దేవతల మీద కూడా పడుతుంది ఆ గ్రహణము. మన మీదనే కాదు, మన దేవతల మీద కూడా పడుతుంది. అట్లాంటి గ్రహణం అట ఇది, అయ్యగారు కూడా చెప్పిండు. అందు గురించి అయితే మేమైతే పొద్దున్నే లేచి అయితే అన్ని పనులు చేసుకున్నా. నేనైతే పొద్దున్నే లేచిన ఈరోజైతే పొద్దున లేచి అన్ని పనులు చేసుకొని అయితే నేను పూజ గది మాత్రం శుభ్రం చేసి మాత్రం నేను దీపారాధన అయితే చేస్తున్నా. నేనైతే మనస్ఫూర్తిగా నేనైతే అందరు బాగుండాలని అయితే అందరు బాగుండాలని అయితే నేను కోరుకున్నా. నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరైతే నా వీడియో అయితే చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరో ఎన్నో అనుకుంటాను, నేను ఛానల్ చేస్తానని అయితే అనుకుంటాను, నాకు కూడా అర్థమైపోతుంది. కానీ అనుకునేటోళ్ళకైతే అది మంచి జరగదు. మన ఎంజాయ్మెంట్ అంటే ఎక్కడో ఒక కాడనైతే చూపించాలి. అందు గురించి నేను చేస్తాను. ఈమె ఏదో వీడియోలు చేస్తాను, ఈమె చిన్నతనంగానే అనుకోవద్దు. నా ఇంట్లో ఎంత మంచితనం ఉన్నదో అది మీకు తెలియదు. నా ఇంట్లో నా భర్త అయినా నా పిల్లలైనా మంచితనం కంటే మంచితనంగా ఉంటాం మేమైతే. పంచాయిలు చెడాయిలు అవి అయితే ఉండవు. అట్లా ఉన్నోళ్ళు అయితే అనుకుంటారు దీనికి ఏమో సంబరంగా ఉన్నట్టు చేస్తుంది స్టైల్గా పోజు. కంటే నా ఇంట్లో సంతోషం ఉంటుంది, ప్రేమలే ఉంటాయి, అభిమానాలే ఉంటాయి, కోపతాపాలు అయితే ఉండే, పంచాయిలు అయితే ఉండే, చెడాయిలు అయితే ఉండే. నేను అందు గురించే సంబరంగానైతే చేసుకుంటున్నా. మీరు కూడా అందరూ సంబరంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. ఎవరి గురించి మాత్రం తప్పగానైతే మాట్లాడద్దు. కంటే కొన్ని ప్రవర్తనలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈమె ఏదో వీడియోలు చెప్తుంది, ఈమెను చిన్నతనంగా చూడాలని కొంతమంది అనుకున్న ఫీలింగ్ అయితే నాకు అర్థమైపోయింది. అందు గురించి నేనైతే చెప్తున్నా, ఎవరైనా కూడా ఒక మనిషిని చిన్నతనంగా చూడొద్దు. అది నీకు డబ్బు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. డబ్బు శాశ్వతం కాదు, మనసు శాశ్వతం, మాట శాశ్వతం. ఎప్పుడే కానీ ఉన్నోళ్ళు ఈ పోజు, లేనోళ్ళు ఆ పోజు అనేది ఎప్పుడు కొట్టద్దు. అందరూ ఒకటే మనుషులంటే కులమైన చెలమైన ఏదైనా అంతే. కులాన్ని కూడా చూడొద్దు, అందరూ ఒకటే మనుషులంటే మనుషులు. అందు గురించి నేను అందరినీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా.